వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హయత్ నగర్ రంగనాయకుల గుట్టలో విషాదం చోటు చేసుకుంది. రంగనాయకుల గుట్టకు చెందిన 13 ఏళ్ల బాలిక మీనాక్షి తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. కనుగురి విజయ్, తిరుపతమ్మల చిన్న కుమార్తె మీనాక్షి ఇటీవలే 9వ తరగతిని పూర్తి చేసింది. స్థానికంగా ఉండే పానుగోటి రోహిత్ ప్రేమ పేరుతో మీనాక్షిని వేధిస్తున్నట్లుగా బంధువులు ఆరోపించారు. రోహిత్ తమ్ముడి ఇన్స్టాగ్రామ్ నుంచి మీనాక్షికి అసభ్యకరమైన మెసేజ్లు పంపినట్లుగా యువతి తండ్రి విజయ్ చెప్పారు. దాంతో రోహిత్ పై చర్యలు తీసుకోవాలని మీనాక్షి కుటుంబ సభ్యులు 2 రోజుల క్రితం హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోహిత్ మీనాక్షిని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన మీనాక్షి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 2 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో మీనాక్షి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మీనాక్షి కుటుంబ సభ్యులు, బంధువులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాప్ తెరిచిన తర్వాత పొద్దున 9 నుంచి 9:30 మధ్యలో ఈ పార్క్లోకి వచ్చి పార్క్లో మొత్తం కుక్కని తీసుకొని తిరుగుతుంది. కుక్కని తీసుకొని తిరిగేటప్పుడు ఒకసారి అట్లనే బెదిరించినట్టు ఆ పాపని బెదిరిస్తే వచ్చి నాకు చెప్పింది. నాకు చెప్తే నేను మా అన్నని తొలుకొని పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాన్నతో అందరం కూర్చోబెట్టి చెప్పినాం, మీకు ఒక చెల్లెలు లాంటిది ఇట్లాంటివి చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు అది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పిలిచి వాళ్ళ ఫ్యామిలీ ముంగల కూర్చోబెట్టి చెప్పిన అందరికీ చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఇంకోసారి మీ దగ్గర రానియము, మీకు అట్లాంటిది ఏమి ఉండదు అది అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను కూడా నమ్మకంతో సైలెంట్గా వచ్చేసిన. అప్పటి నుంచి మళ్ళీ ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు మాకు. ఎందుకంటే మా పాప నాకు చెప్తేనే నాకు తెలిసేది, మా పాప చెప్పింది నాకైతే తెలియదు. అయితే మళ్ళీ వచ్చేసి మొన్న 24వ తారీఖు రోజు వాట్సాప్ కాల్ చేస్తూ ఉన్నారు, అదే మన ఇన్స్టాగ్రామ్ కాల్ చేస్తూ ఉన్నారు. అయితే యాక్చువల్ మొబైల్ నా దగ్గరే ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎటువంటి మొబైల్స్ ఉండవు, ఏముండదు. అయితే నా ఫోన్లోనే మా పాప క్రియేట్ చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ గురించి. వాళ్ళు 2-3 ఉంటారు వాళ్ళు ఆ పాపలు, వాళ్ళ గురించి చేసింది. వాడు ఎట్లకెళ్ళి ఐడి తీసుకుంటో ఏందో తెలియదు. ఐడి నుంచి ఇంతకుముందు వేరే ఐడి నుంచి చేసిండు, సరేలే మాకు ఏం తెలియదు. లాస్ట్కి వస్తే ఏంటంటే వాన్ ఐడి మాకు 1 ఫోటో కనిపించింది. 24వ తారీఖు రోజు నేను స్క్రీన్ షాట్లు అన్నీ తీసి వాళ్ళ నాన్నకు పంపించి అన్న ఇట్లా చేస్తున్నానా, మళ్ళీ ఏందన్నా మొన్ననే మాట్లాడింది, అయిపోయింది కదా, మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, ఇంకోసారి వస్తే ఇట్లా మంచిగా ఉండదు అంటే, నేను లేను విజయ్, ఊర్లో ఉన్నా, నేను వచ్చిన తర్వాత మాట్లాడతా అని చెప్పాను. సరే నేను కూడా సరే ఊర్లో ఉన్నాడు కదా, ఎందుకు ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నట్టు 24వ తారీఖు రోజు నేను సైలెంట్గా ఉన్నా. ఇంకా వాళ్ళ నాన్నకి చెప్పేసి అప్పటి నుంచి మేము ఏం పట్టించుకోలేం. ఇంకా 24వ తారీఖు నుంచి తర్వాత మొన్న 4వ తారీఖు రోజు సాయంత్రం 3:30 మధ్యలో మళ్ళీ మెసేజ్ వచ్చింది నాకు. నేను మెసేజ్ చూసి మళ్ళీ ఫోన్ చేశాను నాన్నకి, స్క్రీన్ షాట్ పంపించి, ఏందన్నా నీకేమో తెలియదు అంటున్నావు, మరి ఇదేం మళ్ళీ ఎందుకు వచ్చిందంటే, మా కొడుకే చేస్తున్నాను, నీకు నమ్మకం ఏముంది. మేము సాయంత్రం 4 గంటలకు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే కేసు రాసినాక హాఫ్ అన్ అవర్ కూర్చోమన్నారు. ఆయన రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్పారు. ఇక మేము ఆగినాం. తర్వాత ఆయన బయటకు వచ్చినాక మా డాడీ అడిగితే ఇంకా పట్టించుకుంటలేరు అంటే, మీరు వెళ్ళి లీగల్గా చూసుకోరి, మాకు సంబంధం లేదు ఇది అని అన్నారు వాళ్ళు. ఫస్ట్ 6 months నుంచి అప్పుడు చెప్పినాము. చెప్తే ఇక వాళ్ళ డాడీకి చెప్తే మేము చూసుకుంటలే అన్నాడు. మళ్ళీ ఇక మొన్న ఇన్స్టాగ్రామ్లో టార్చర్ స్టార్ట్ చేసిండు, అది ఇట్లా అని మెసేజ్ పెట్టిండు. ఇంటికి వచ్చి నిన్న సాయంత్రం మా సిస్టర్ని బెదిరించిండు.